జీవితంలో మనం చాలా మాటలు వింటుంటాం. కొన్ని గుర్తుపెట్టుకోవాలి, కొన్ని గుర్తు చేసుకుంటుండాలి. బేసిక్గా మనం బిజీ కదా, ఈ రెండు చెయ్యం. కానీ మా నాన్నగారు చనిపోయిన కొన్ని రోజులకి నేను గుర్తుపెట్టుకున్న ఒక మాటని గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. నా పేరు వియాన్, బీటెక్ అయిపోయింది. అదే సప్లీస్ రాస్తున్నాను. ఇడు అన్నది అయిపోయింది అన్నందుకు కాదు, వీడి గురించి చెప్పనందుకు. వీడి పేరు వినయ్. వీడికి చాలా సబ్జెక్టులు ఉన్నాయి. మనకు బీటెక్లో బ్యాక్లాగ్స్ ఎలాగో వీడి నాకు అలాగా అయ్యి వదలడు, వీడియో వదలడు. అరే బాబు టైం ఎంత? 10. అయ్యి బాబాయ్, మా బాబు డ్యూటీకి వెళ్ళే టైం. ఇంట్లో లేకపోతే తన్నేస్తాడు. అరే బాబు సాయంత్రం కలుస్తాను. అరే బావా ఉంటాను, బాయ్. సరే సరే. వీడి పేరు అయ్యాను. నేను పుట్టాక నాకు అన్నయ్య అయ్యాడు. నెల క్రితం బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యాడు. ఇంకో నెలలో ప్రమోట్ అవుతాడు. వీడి డబ్బులు లెక్కడే వచ్చు కానీ మనుషులు లెక్కడే రాదు. అందుకే వీడంటే ఎవరికి లెక్కలేదు. ఫైల్స్ ఇచ్చేసాను, బాస్తో మాట్లాడతాను. నేను బయట ఉన్నాను, వచ్చేస్తాను గంటలో. ఓకే, ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మిట్ చేసేయండి. అది ఇదే సార్. కిందది అది వద్దులే చిచి. సరే అదా అది డైపర్ అచ్చే సార్. వద్దులే. ఓకే అది ఎంతైందమ్మా? 150 అయింది సార్. సార్ చేంజ్. రే తీసుకోరా. అవును చేంజ్ చేయదురా. తీసుకోమన్నా. నన్ను కన్నది అమ్మ నాన్న అయినా కావాల్సింది కొనేది అన్నయ్యే. ఎందుకంటే మాకు కావాల్సింది కొనడానికి వాళ్ళిద్దరు లేరుగా. వైజాగ్ లాగా అందంగా ఉన్న మా జీవితంలోకి ఉద్యోగం వచ్చింది. ఏడేటి ఒక్కడే కూర్చుండే. ఏమైంది అర్జెంట్గా రమ్మన్నా? అన్నయ్య జాబ్ పోయిందిరా. అదేంటి మొన్నక ప్రమోషన్ అన్నావు, పోవడం ఏంటి? డబ్బులు లెక్క సరిగ్గా చూపించలేదని నేరం అన్న మీద తోసి జాబ్ నుండి తీసారా. అలా అదృష్టం ఆటో ఎక్కువ వచ్చేలోపు దరిద్రం డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టేసింది. మరి మీ వాడు పరిస్థితి ఏంటి? వారం రోజులు 50,000 కట్టమని నోటీస్ పంపించారు. మరి మీ వాడు ఏం చేస్తున్నాడు? ఏం చేయాలో తెలియక పొరకొట్టుకుంటున్నాడు. అప్పుడే నా పొరకోటు కొట్టింది. బండి ఏంటి పొగొస్తుంది? దగ్గరికి వెళ్ళకండి, దగ్గు వస్తుంది. సర్వీస్కి ఇస్తే సరిపోతుంది. ఇంకేమున్నాయా? అంటే ఇంక వెయ్యా నైట్ పార్టీ వద్దా? సరే వెళ్ళండి. ఇలాగే తోసుకెళ్ళిపోతాడు ఏంటి? దీన్ని మా నాన్న అన్నయ్య గిఫ్ట్గా ఇచ్చారా. ఈ పరిస్థితుల్లో దీన్ని నమ్మడం వాడిని బాధలకు తీసుకెళ్తుందో తెలియదు కానీ జరిగిన దాని నుంచి మాత్రం బయట తీసుకొస్తున్నారు.
మూడు బాగాలేనప్పుడు మందు కొట్టినా మత్తుగా ఉండదు. అందుకేనేమో ఈ టైంలో నేను చేసిన పని వాడికి నచ్చలేదు. రే ఇదిగోరా, తీసుకెళ్ళి డబ్బులు కట్టే. ఎక్కడది? అది ఆ? అవన్నీ ఎందుకు తీసుకెళ్ళి కట్టరా? ఎక్కడో చెప్పు. బండి అమ్మేశాను రా. బండి అమ్మేసావా? నువ్వెవడో అమ్మడానికి? నేను అడిగాను డబ్బులు తెమ్మని. అది కాదురా నేను చెప్పేది. అది బండి కాదురా, నాన్న ప్రేమ. దాన్ని నువ్వు అమ్మేశావు. రే సర్లే, ఎంత తీసుకున్నావు? ఆడ అన్నయ్య కాకపోయింటే అడ్డంగా నరికేసేవాడిని. ఆయన అవసరానికి అమ్మేయడం, అవతల వాళ్ళ మీద నెట్టేయడం ఆదుకోవడం అంటారా? ఆడుకోవడం అంటారు. పోగరు యాదవకి. అయినా నాకు ఇప్పుడు అనిపిస్తుందిరా నీ బ్యాంకులో జరిగింది నిజమే ఉంటుందని. ఏమన్నా? ఆ డబ్బులు నువ్వే కొట్టేసావు అంటున్నా. జీవితంలో మనం చాలా మాటలు వింటుంటాం. కొన్ని గుర్తుపెట్టుకోవాలి, కొన్ని గుర్తు చేసుకుంటుండాలి. థ్యాంక్స్ రా, చస్తే నీతో ఉండను. ఇది జరిగిన కాసేపటికి మా నాన్న చెప్పిన మాట మాకు గుర్తొచ్చింది. మీ గురించి ఎవరైనా చెప్పుకోవాలంటే వాడికి అన్నయ్య, వీడికి తమ్ముడు అని చెప్పకూడదు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అని చెప్పుకోవాలి. ఇది మా నాన్న మాకు ఎప్పుడూ చెప్పే మాట. ఇంత పెద్ద మాటని చిన్న చిన్న విషయాలు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనిపించింది. వెంటనే ఇంటికి వెళ్ళా. నన్ను చూడగానే దగ్గర తీసుకుని హత్తుకున్నాడు. పెద్దోడు కదా, నాకన్నా 10 నిమిషాల ముందే రియలైజ్ అయ్యాడు. నువ్వు గుమ్మాన్ని అయితే దాటగలవేమో కానీ ఆ మధ్య ఉన్న బంధాన్ని దాటలేదు. సారీ. సారీ. హుద్హుద్ వెళ్ళిపోయాక వైజాగ్ వెలుగొచ్చినట్టు మా జీవితాలు కూడా ఆనందం తిరిగి వచ్చింది. చేసిన దాంట్లో మా అన్నయ్య తప్పులేదని బ్యాంక్ వాళ్ళకి తెలిసి వచ్చింది. మా అన్నయ్యని మళ్ళీ జాయిన్ అవ్వమని కాల్ వచ్చింది. ఈసారి మాత్రం అన్నయ్య కోపం వచ్చింది, రానని చెప్పేశాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నా సప్లైస్ క్లియర్ చేశా.